ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నాయనా, మరి చంద్రులలో నిలబడట నీ కృపకు సాదృశ్యమని, కృపలో దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచుతున్నాం. ఈరోజు ఈ కృప ముగించాలనుకుంటున్నాం నాయనా. ఇంకా ఇందులో దాచబడిన సత్యములను మా ముందుంచి ఆ కృపలో ప్రతి బిడ్డ కూడా నిలబడటానికి నీ కృప దయచేయమని, రావాల్సిన బిడ్డలు ఉంటే వారిని త్వరగా తీసుకొని రండి. నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందు ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మరి కృప గురించి చెప్పాలంటే చాలా రోజులు అవుతుంది, కానీ ఈరోజుతో ముగిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ 12 నక్షత్రాల గురించి అది కూడా చాలా ఉంది వర్తమానం. అమ్మ, చాలా వర్తమానాలు విన్నారు కృప గురించి. ఈరోజు ఒక 3 సత్యాలు కృపలో చెప్తాను. కృపను పోగొట్టుకుంటే సంఘం భ్రష్టత్వంలోకి వస్తుంది, సంఘంకి మనుగడ ఉండదు. కృప పోగొట్టుకున్న వారు కొంతమంది ఉన్నారు, అదొక 3 చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మ, అప్పుడు కృపలో సంఘం నిలబడితే సంఘం దీనత్వం కలిగి ఉంటుంది. అంటే ఏ సంఘం అయితే తగ్గింపు కలిగి ఉంటుందో, దీనత్వం కలిగి ఉంటుందో ఆ సంఘం కృపలో ఉన్న సంఘం. అమ్మ, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి అని చెప్తూ, దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల పట్ల కృప చూపువాడు. చర్వమా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృప సంఘంలో కృపలో నిలబడకపోతే, అమ్మ ఇక్కడ ఏం చెప్పాను, చంద్రుడు దేనికి సాదృశ్యం? చంద్రుడు స్వతహాగా ప్రకాశించలే, సూర్యునిలో ఉన్న వెలుగును తీసుకొని ప్రకాశిస్తాడు. చంద్రుడు కృపకు సాదృశ్యం. సంఘం కృప మీద నిలబడాలి. కృప మీద నిలబడిన సంఘం తగ్గింపు చూస్తాం, దీనత్వం చూస్తాం. వానికి ఎంత విద్య ఉన్నా, ఎంత ఉన్నత ఉద్యోగంలో ఉన్నా, ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద సంఘానికి నాయకుడైనా, తగ్గింపు కృప మీద నిలబడిన సంఘములో ఉంటాడు. తగ్గింపు ఉన్న సంఘాలలోనే దేవుడు ఇప్పుడు మన మీద దృష్టి ఉంచుతాడు. ఇప్పుడు మధ్యాకాశంలో బూర మోగగానే సంఘం రెప్పపాటున పైకెత్తబడతాడు. రెప్పపాటున పైకెత్తబడాలి అంటే సంఘం మీద దేవుని దృష్టి ఉండాలి. బూర మోగగానే ఏ సంఘం మీద దేవుని దృష్టి ఉంటుందో ఆ సంఘం రెప్పపాటులో రూపాంతరపరచబడి పైకెళతాది. యెషయా 66వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, ఎవడు దీనుడై నన్ను చూచి భయపడతాడో వారి మీద నేను దృష్టి ఉంచుతాను. 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరి మీద దృష్టి ఉంచుతాడంట? దేవుని ఎడల భయం కలిగిన వాడు, దీనుడిగా ఉన్న వాడి మీద దృష్టి ఉంచుతాడు. మన అందరికీ తెలుసు కదా, ఎవరు? పరిసయ్యుడు, శంకరి ప్రార్థన. పరిసయ్యుడు ఎక్కడ కూడా దేవుణ్ణి హెచ్చించినట్టు లే. అందులో ప్రార్థన కూడా ఎవరికి చేస్తున్నాడు చెప్పండి? చాలాసార్లు విన్నారు కదా. చెప్పాలమ్మా, మీ దగ్గర నుంచి రావాలా. తనకు తానుగా అన్నాడు, దేవునికి తనకు తానుగా చేస్తున్నాడు. అమ్మ, కనుక పరిసయ్యుడు ప్రార్థన దేవుడు వినలేదు,
అయితే ఈ పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి ఎవరు? సుంకరి. ఆకాశం వైపు కనులెత్తు చూచుటకు యోగ్యుడిని కాను అని రొమ్ము కొట్టుకున్నవాడు ఈయన ప్రార్థన విన్నాడు. యేసయ్య దృష్టి ఈయన మీద పడింది. అయితే ఈ పరిసయుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, సంపాదన అంతట్లో దశంభాగం ఇస్తున్నాడు, ఎన్నో చెప్పుకున్నాడు. అయితే ఈ సుంకరి దశంభాగం ఇస్తారని చెప్పలే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారని చెప్పలే. అయితే నువ్వు గొప్పవాడివి, పరిశుద్ధుడివి, పాపినైన నేను నీ వైపు చూచుటకు యోగ్యుడిని కానని గుండె కొట్టుకొని ప్రార్థన చేస్తున్న వాని మీద దృష్టి ఉంచాడు. అక్కడి నుండి వెళ్ళినప్పుడు ఈయన నీతిమంతుడిగా వెళ్ళాడు. అమ్మ, ఎవరి దగ్గర దేవుడు నివాసం ఉంటాడు? యెషయా 57 అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, ఆయన క్వాలిటీ చెప్తున్నాడు. మహాగణుడను, మహోన్నతుడను, మహాపరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఇంత గొప్ప దేవుడైన నేను. ఆయన గొప్పతనం గురించి ఏముంది? యెషయా 66:1 ఏముంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. 1 పేతురు 6వ అధ్యాయము 16వ వచనంలో ఏముంది? ఫస్ట్ తిమోతి 6 చాప్టర్ 16th వర్స్లో ఏముంది? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి జీవిస్తున్నాను, ఏ మనుష్యుడు కూడా నన్ను చూడలేడు అన్నాడు. అంత గొప్ప దేవుడంట. ఎక్కడికొచ్చి నివాసం ఉంటాడంట? ఎవడు దీనుడై వినయ మనస్సుడు కలవాడై ఉంటాడో వారి యొద్దకొచ్చి నివాసం ఉంటాను. యెషయా 57:15. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అమ్మ, ఎక్కడికి వచ్చి నివాసం ఉంటాడంట? అంత గొప్ప దేవుడు. ఆ మహాకాశంలో పట్టజాలన్నటువంటి దేవుడు ఎక్కడికి వచ్చి నివాసం ఉంటాడంట? దీనుల యొద్దకు. అమ్మ, నీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకు మునుపు దీని గురించి. ఏంటో గుర్తుందా? ఇప్పుడు అరణ్యంలో పెద్ద టేక్ చెట్టు ఉంది. టేక్ చెట్టు తెలుసు కదమ్మా, చాలా లావుగా చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ టేక్ చెట్టు పక్కనే గడ్డి పరుకు ఉంది. అమ్మ, పక్కనే గడ్డి పరుకు ఉంది. గడ్డి పరుకుతో టేక్ చెట్టు మాట్లాడుతుంది. ఏమని? నేను ఎంత ఎత్తున్నానో చూడు, ఎంత లావున్నానో చూడు, నువ్వు చూడు, పట్టుకుంటే తుంచివేయబడేటట్టు నావు అని ఈ టేక్ చెట్టు గడ్డి పరుకును చులకన చేసి ఎగతాళి చేసి మాట్లాడింది. నిజంగా ఈ గడ్డి పరుకు అతిశయించడానికి ఏమీ లేదు కదా, మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు పెనుగాలులు వచ్చాయి, తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి. ఈ పెనుగాళ్ళకు, తుఫానుకు, వరదలకు ఈ టేకు చెట్టు ఎంత నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేసినా పూర్తిగా మానొంగిపోయింది. వంగిపోయి గడ్డి పరకను చూసి మాట్లాడుతుంది. గడ్డి పరక, నేను ఎంత ఎత్తున్నాను, ఎంతలా ఉన్నాను, ఈ వరదలకు, పెనుగాలులకు, ఈ వరద తాకిడికి తట్టుకోలేక పూర్తిగా మానొంగిపోయింది. నువ్వెలాగ నిలదొక్కున్నావు అని అడిగితే టేక్ చెట్టు నవ్వి, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, పెనుగాలులు వచ్చినా నా తల దించుకుంటా, అది నా మీద గుండా దాటి వెళ్ళిపోతాయి. అమ్మా, అంటే ఇప్పుడు టేక్ చెట్టు దగ్గర ఎవరు లేరు? యేసయ్య లేడు. ఇప్పుడు ఈ గడ్డి పరక దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య నీతో ఉంటే తుఫానుల లాంటి సమస్యలు వచ్చినా, సుడిగుండాల లాంటి సమస్యలు వచ్చినా ఇవి నిన్ను తాకవు, ఇవి నిన్ను ముట్టవు, ఇవి నీ మీద గుండా దాటి వెళ్ళిపోతాయి. అయితే ఎక్కడుంటాడన్న నివాసం? ఇది గడ్డి పరక దీనత్వంతో తగ్గించుకొని వంచుకుంది కనుక ఏమీ తాకలే, వెళ్ళిపోయింది. అమ్మ, ఆయన తన మార్గాన్ని కూడా ఎవరికి బోధిస్తాడట? ఇప్పుడు పౌలు పత్రికలు కనుక 14 తీసేసావనుకో, ఆత్మీయ ఎదగటానికి ఏముండదు. ఇంకా అంత పవర్ఫుల్ పత్రికలు రాశాడు. కారణం ఏంటో తెలుసా? ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నవో క్రీస్తును సంపాదించుకోవటానికి పెంటతో సమానంగా ఎంచుకున్నా. అంత తగ్గింపు కలిగిన వాడు కనుక అమ్మ అంత గొప్ప స్థాయిలో వాడుకున్నాడు. ఆయన తగ్గింపేట చూడండి. ఇప్పుడు మీరు అమ్మ మొదటి అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. అది మీకు కంఠస్థ రావాలి ఇవన్నీ.
3 మాటలు చెప్పాడు. చెప్పండి పౌలు. 1 కొరింథీ 15:9 అపోస్తులందరిలో నేను చివరి వాడను. అమ్మ కడపటి వాడు. అపోస్తుల చివరాడు చెప్పండి. అపోస్తులు యేసయ్య తర్వాత అంత గొప్ప సేవ చేసింది పౌలు తప్ప ఇంకోరు ఉండరు. ప్రతి సేవకుడు కూడా పౌలు లెక్క సేవ చేయాలి అనుకుంటాడు. అయితే అంత గొప్ప సేవ చేసి ప్రారంభంలో ఏమన్నాడు తెలుసా? అపోస్తులందరిలో కడపటి వాడను. 15:9 చివరి లైన్లో ఉంటుంది. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. చాలు, తక్కువ వాణ్ణి. పేతురు కంటే, యోహాను కంటే, యాకోబు కంటే అందరికంటే తక్కువ వాణ్ణి. ఇప్పుడు ఇంకాస్త ఎదిగిన తర్వాత ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధులలో అత్యల్పుడను. ఎఫెసీ 3:11 చివరి లైన్ చదవమ్మ. 11లో చివరి లైన్ చూడండి. ఒక్కొక్క మెట్టు పౌలు ఎదుగుతున్న కొలది తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అనేక సంఘాలు కట్టిన తర్వాత అని చెప్తున్న మాట, పరిశుద్ధులలో నేను చిట్ట చివరి వాడను. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప. చూడండి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యేసే తర్వాత అందరూ ఏమని పిలుస్తారు? పౌల్ని పరిశుద్ధుడైన పౌలు అంటారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఆయన ఒక్కొక్క మెట్టు దిగి ప్రారంభంలో ఏమన్నాడు? అపోస్తులు అని చెప్పుకోవటానికి యోగ్యుడిని కాదు నేను, అపోస్తులలో చిట్ట చివరి వాడను. ఇంకాస్త ఎదిగిన తర్వాత, సంఘాలు కట్టిన తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధులలో అత్యల్పుడను. ఇంకా కొద్ది దినాలలో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటప్పుడు నాకంటే ప్రపంచంలో లేడట, పాపులలో ప్రధానుడిని. చదవమ్మ 1 తిమోతి 1:15. తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. అమ్మా ఏమన్నాడు? ప్రధాన పాపి. అబ్బో, మనకు కాస్త జ్ఞానం వస్తే ఎంత విరవెగుతామండి. ఇంకా కొద్ది క్షణాల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడండి. అంటే ఆత్మీయంగా అంత ఎత్తు ఎదిగిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పాపులలో నేను ప్రధానుడని. అందుకే ఎవరు దీనత్వం కలిగి ఉంటాడో వానికంట తన మార్గాలను బోధిస్తాడట. అమ్మ కీర్తన 25:9 అంటే ఆయన పరలోక మార్గాన్ని, పరలోక సత్యాలను ఎవరికైనా బోధిస్తాడు అంటే గర్వాంధులకు కాదు. 25:9 తన మార్గమును దీనులకు నేర్పును. చాలు, ఎవరికి నేర్పిస్తాడట? దీనులకి. అమ్మ భక్తుడైన దావీదు, అమ్మ చాలామంది దీనత్వం గురించి నేను ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి చెప్పి నేను 2వ స్టెప్కి వెళ్తా. అమ్మ 34 కీర్తన పెట్టుకోమ్మా. చక్రవర్తి దాను నుండి బేర్షాబా వరకు రాజ్యం విస్తరించింది. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించెను. 34:6. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. అమ్మ ఒక చక్రవర్తి అండి ఎలాగంటున్నాడు? దీనుడు మొర్రపెట్టగా అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు దావీదు. ఇక్కడ కూర్చున్న మనం అంతరంగంలో బలాన్ని పొందుకోవాలంటే, అంతరంగంలో శక్తిని పొందుకోవాలంటే నువ్వు ఎలాగుండాలి? దిగే వ్యక్తిగా ఉండాలి. అది అండర్లైన్ చేసుకోండి. ప్రకటన 10:1 ఇక్కడ బలిష్ఠుడైన దేవదూత ఉంది. ఆ దేవదూత బలిష్ఠుడుగా ఉండటానికి కారణం ఏంటి? దిగివచ్చే స్వభావం ఉంది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. చాలు అమ్మా, ఈ బలిష్టమైన దేవదూతకు ఎలా మారింది? దిగే స్వభావం ఉంది, తగ్గించుకునే స్వభావం ఉంది. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎక్కడ కూడా దావీదుకు యుద్ధంలో గాయం తగిలింది, యుద్ధంలో ఓటమి చెందాడు అని ఎక్కడన్నా ఉందండి బైబిల్లో? కారణం ఏంటి? అంత బలాన్ని పొందుకోవటానికి దీనుడుగా దేవుని దగ్గర మొరపెట్టాడు. కృప మీద నిలబడిన సంఘం దీనత్వం కలిగి ఉంటుంది. 2వది కృప మీద. అమ్మ మత్తయి 20 పట్టుకోమ్మ. నిలబడిన సంఘం. ఇప్పుడు సంఘాల కొట్లాటలు ఎందుకు వస్తాయి చెప్పండి?
అమ్మ ఎందుకు వస్తాయి? మన సంఘంలోనే ఉన్నారా? ఎందుకు వస్తాయి కొట్లాట్లు? నేనే పెద్ద ఉండాలి, నా ఏలుబిడ్డ కిందే సంఘం ఉండాలి అంటే సంఘం ఎప్పుడు రాజరికాన్ని కోరుకోకూడదు, పరిచర్యను ప్రేమించే సంఘంగా ఉండాలి. ఇక్కడ శిష్యులు కూడా యేసే దగ్గరికి వచ్చి కొట్టుకుంటున్నారు. ప్రభువా, అందరికంటే ముందు నేను వచ్చే అంద్రయ్య ఎవరిని తీసుకొచ్చాడు? పేతురుని తీసుకొచ్చాడు. తర్వాత కదా జెబెదయి కుమారులు వస్తారు. కనుక ఈ 12 మందిలో ఎవరు పెద్దవాడు, ఎవరు గొప్పోడు చెప్పాలి. వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే యేసేమన్నాడు తెలుసా? అన్ని జనాంగములు అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. అధికారులే కదా ప్రభుత్వం చేస్తారు. గొప్పవారు వారి మీద అధికారం చేస్తారు. అయితే మీరు అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు పరిచారకుడై ఉండాలి. ఎవడైనా ముఖ్యుడై ఉండగోరిన ఎడల దాసుడై ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునర్పించుటకు వచ్చెను. 25వ వచనం చదవమ్మ. 20-25 మత్తయి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. లోకానికి విరుద్ధం. దేవుడు చెప్పేదంతా లోకానికి విరుద్ధం. ఇప్పుడు మీకు దీని గురించి ఎక్కువ వివరించను, ఎందుకంటే ఇంకా 3 ఉన్నాయి. అయితే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ, ఏళ్ళన్నిట్లో పెద్ద లేదమ్మా, చూపించండి. పెద్దలు చూపించండి. టేపు ఏది? ఇప్పుడు ఏళ్ళు అందంట, అందరికంటే పొడివైన వేలును నేనే రాజుని అందంట. వెంటనే ఇప్పుడు వంగరపు వేలేదమ్మా, చూపించండి. వంగరపు వేలు ఏది? ఇక్కడ ఈ వంగరపు వేలు అందంట. నువ్వు పెద్దగా అయితే నువ్వు రాజు అయిపోతావా? కిరీటం లేకుండా రాజు ఎలాగవుతాడు? బంగారం కిరీటం ఎత్తి మీద పెడితే రాజు అవుతాడు. ఇదిగో ఈ వంగరపు వేలుకే బంగారపు వంగరం వేస్తారు, నీకు ఎప్పుడైనా పెట్టారా అన్నాడు. కనుక నేనే రాజునవుతా, నేనే రాజుని అందంట. అనగానే ఇంక చూపుడేలు అంది. చూపుడేలేదు. అరే, శాసనాలు చేసేది, హెచ్చరించేది, చూపించేది ఇయ్యేలే. నన్నేం తక్కువ వేసుకోకు, నేనే రాజుని, మొట్టమొదట చూపుడేలే వస్తాడు అందంట. ఎవరు? చూపుడేలు. ఈ మాట బట్టన వేలండి. నువ్వు శాసనాలు చేస్తావా? నువ్వు హెచ్చరిస్తావా? నువ్వు చేసిన శాసనాలకి ముద్ర వేసేది ఎవరు? ఈ ముద్ర లేకపోతే చలుతుంది ఆ శాసనాలు. ఆ ముద్ర నేనేస్తా, నేనే గొప్పోడిని, నేనే రాజునవుతా అందంట. ఎవరు? ఇంక సంభాషణ అంతా ఒక్కరినొకటి పెట్టుకుంటా ఉంటే చిటికినేలు ఉంది. ఏమే, నన్నేం తక్కువ చేసి చూస్తున్నారు మీరు? నువ్వు ఏళ్ళు పొడుగున్నంతలో నువ్వు రాజు అయిపోతావా? నీకు బంగారం పెట్టినంతలో నువ్వు రాజు అయిపోతావా? నువ్వు శాసనాలు చేసి హెచ్చరించినంతలో నువ్వు రాజు అయిపోతావా? నువ్వు ముద్ర వేసినంతలో రాజు అయిపోతావా? దండం పెట్టినప్పుడు దేవునికి కానీ పెద్దలకు కానీ ఏళ్ళు ముందు ఉంటో చెప్పు అన్నట్టు. ఇప్పుడు అందరు దండం పెట్టండి. ఏళ్ళు వస్తుంది ముందు. ఇలా పెడతారా దండం? ఇలా పెడతారా? ఏదొచ్చింది ముందు? అరే, దేవునికి దండం పెట్టినప్పుడు నా ఏలే ముందుంటుంది అంటే ఆడ అర్థం ఏంటి? ముందు నేనే ఉండాలి, నేనే రాజునవుతా. అమ్మ, ఈరోజు సంఘాలు మొక్కలైపోవటానికి కారణం నేనే ప్రెసిడెంట్ను, నేనే సెక్రటరీని, నేనే ట్రెజరర్ను. అమ్మ, ఇక్కడ యేసయ్య రాజుగా చెయ్యాలి అనుకుంటే పారిపోయాడు. యోహాను 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చాలు, ఉండలేదండి. ఆయన రాజరికమే లోకరాజ్యం కాదు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు రాజు చేస్తాడు. ఎందుకు? అప్పుడు ఈ లోకం దేవుని బిడ్డలతో తాది.
సాతాను బంధించబడతాడు. అమ్మ, పరిచర్య చేసే సంఘమై ఉండాలి. అంతేగాని ఎవడికి చూసినా ఒక ఆయన పీజీ కంప్లీట్ చేసి సేవకుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, అదిగో నా పీజీ అయిపోయింది, సేవకు వచ్చి వస్తున్నా, మీ సంఘంలో ఏ సేవ ఇస్తారో చెప్పండి, చేస్తా అన్నాడట. జాగ్రత్తగా వినండి అమ్మా. అన్నే పాస్టర్ గారు మంచి ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు. బాబు, ఈరోజు నేను ప్రార్థన చేస్తా, తర్వాత నెక్స్ట్ వీక్ సండే వచ్చినప్పుడు చెప్తా, ఈ వారం రోజులు దేవుని దగ్గర కనపడతా, నేను నిన్ను సేవకు పిలిచిన దేవుడు ఎక్కడ వాడుకుంటాడో అని అడిగి చెప్తా అన్నాడట. వారం రోజుల తర్వాత ఆదివారం వచ్చాడు, నెక్స్ట్ సండే. బాబు, చెప్పులు క్రమ పెట్టే ఉద్యోగం దేవుడు నీకు చేయమన్నాడు అన్న. ఆయన ఏం చేశాడమ్మా? జాబ్ ఏంటి? పీజీ. ఏమంటారు వేరే వాళ్ళైతే, అరే ఉద్యోగం విడిచిపెట్టి ఎంత పీజీ చేసి ఎంత ఉన్నత చదువులు చదువుకొని చెప్పులు క్రమ పెట్టే ఉద్యోగమా అనలే. అక్కడే పరిచర్య చేశాడు నమ్మకంగా. అయితే ప్రతి సంవత్సరం ఉద్యమ సభలు భారీ ఎత్తున పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లను పిలుస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ మీటింగ్స్కి హాజరవుతారు. అయితే ఆ రోజు ముందుగా బుక్ చేసిన పాస్టరు సేమ్ ఈరోజు సాయంకాలం మీటింగ్ అనగానే మధ్యాహ్నం ఆయనకొచ్చింది, బాబు నేను రావట్లేదు. ఆల్రెడీ మీటింగ్స్కి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల విలేజ్లో ఉన్న ప్రజలు కూడా మీటింగ్ హాజరవటానికి ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తారు. కూర్చొని, ప్రభువా ఏంటి ఇంకొన్ని గంటల సమయం ఉంది, స్పీకర్ రారని ఇప్పుడు వచ్చింది వర్తమానం, నేనేం చేయాలి అని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడంట సేవకుడితో. ఓ సేవకా, నువ్వు చెప్పులు క్రమ పెట్టమని చెప్పే కదా, ఆ వ్యక్తిని ఈ 3 రోజులు వాడుకో అన్నాడు. పెద్ద కూడికలో చూడండి, నమ్మకంగా పరిచర్య పిలిచిన పరిచర్య చేశాడు, చెప్పులు దగ్గర క్రమపరిచే పరిచర్య చేశాడు. అయితే దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఆయన పైకి లేపాడు. అందుకనే ఇంతకుముందు చదివిన వాక్యం ఏంటమ్మా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. కారణం, ఏ పని దేవుడు ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. అరే ఇంత చదువులు చదివి చెప్పులు క్రమపరచటం ఉద్యోగం ఏంటి? నాకు పాటలు పాడేదో, క్వాయర్లోనో, లేదా సంఘ పెద్దగానో, డీకన్గానో ఏదైనా ఇస్తాడనుకున్నాను. ఇదేంటి చెప్పుల దగ్గర నిలబడ్డాడు, చెప్పులు క్రమపరచమన్నాడు, ఆ పని నమ్మకంగా చేశాడు. ఓ పెద్ద స్పీకర్, 3 రోజులు గొప్ప ఉద్యోగం కలిగింది. అనేక మంది ఆత్మీయంగా మంట రగులుకుంది. అనేకుల జీవితాలలో మార్పు కలిగింది. ఎక్కడి నుండి వచ్చింది ఈ వ్యక్తికి? నేను హెచ్చించబడాలనుకోనలేదండి. ఇంతకుముందు చదివారు కదా, దీనులకు తన మార్గాన్ని బోధిస్తాడు. అమ్మ, యేసయ్య పరిచర్య చేయటానికి వచ్చాడు. సంఘం పరిచర్య చేసే సంఘమై ఉండాలి. ఇది 2వది, కృప మీద నిలబడిన సంఘం. 3వది అమ్మ, ఇర్మియా 31:3 పట్టుకోమ్మ. ఇక్కడ దావీదుకు చూపిన శాశ్వతమైన ప్రేమ కృప మీ పట్ల చూపెడతా. 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అమ్మ, కృప పొందిన సంఘం ఎలాగుంటుంది చెప్పండి? చదివారు కదా, ఎలాగుంటుంది? చల్లారిపోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. అంటే ఈ రోజుల్లో చూడండి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటలే. అరే, దేవుడు ఏర్పరిచిన భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటలేదనంటే ఏంటి? నువ్వు దేవుల్లో లేనట్టే. ఇక్కడ ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమ. కృపలో నిలబడిన సంఘం, ఆయన ప్రేమ చల్లారదు. రోజు రోజుకు ప్రేమలో అభివృద్ధి చెందుతారు. ప్రేమ లేకపోతే
అక్కడ కృప లేదు. కృప లేకపోతే అసలు రక్షణే లేదు. కృప లేకపోతే ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు. కృప మీద నిలబడిన సంఘమే బోర మొగ్గానే ఎత్తబడతా. మన ప్రేమ ఎలాగుండాలి అమ్మ, ఇది చాలా చెప్పాను. ఓ 3 రెఫరెన్సులు ఇచ్చి చాలా పెద్దదిగా ఉంది కాబట్టి అమ్మ, ఇర్మియా 2వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ దేవుడు ఇప్పుడు చూపండి, కొత్తగా బాప్తిసం తీసుకునేటప్పుడు మనం ఎలాగుంటాం? సంఘంలో ఏ కూడికైనా, ఆన్లైన్ ప్రేయర్ అయినా, బైబిల్ స్టడీ అయినా, యూత్ మీటింగ్ అయినా, ఉమెన్స్ మీటింగ్ అన్నిటికీ అటెండ్ అయిపోతాం. రానే కదా, ఏరా బాబు ఆన్లైన్ పేరు రాలేదు, ఆన్లైన్ పేరు ముందు డుంబా, తర్వాత బైబిల్ స్టడీ డుంబా, తర్వాత ఆదివారం ఒక్కరోజు. ఏమి ప్రారంభంలో ఉన్న ప్రేమ లేదేంటి? భార్యాభర్తలు కూడా ప్రారంభంలో నువ్వే నా ఉరసి, నువ్వు లేకపోతే బతకలేను, ఇంకొన్ని రోజులు అయిపోతుంది, నువ్వు లేకపోతేనే బాగుండట్టున్నారు. అమ్మ ఏంటది? కృప మీద నిలబడిన సంఘం శాశ్వతమైన ప్రేమలో ఉంటుంది. ఇక్కడ ఇర్మియా 2:2లో ప్రారంభంలో ఇశ్రాయేలీల ప్రజలు ఎలాగున్నారంట? నీ అనురాగమును, నీ ప్రేమను, ప్రారంభంలో నీ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నా. 2:2 ఇర్మియా. నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలు చూడండి, భార్యాభర్తల ప్రేమ అలాగే కదా. కొత్తగా పెళ్ళైనప్పుడు జ్ఞాపకం ఒకళ్ళు ఇడిచిపెట్టి ఒకళ్ళు ఉండరు. ఏటమ్మా? ప్రారంభములో అంటే ఇశ్రాయేలీల ఐగుప్తు బానిసత్వ నుంచి విడిపించినప్పుడు, దేవుడు మన్నాతో పోషించినప్పుడు, వారు కష్టపడకుండా అన్నీ ఇస్తున్నప్పుడు నీ ప్రేమ జ్ఞాపకం చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏంటంట? విడిచిపెట్టారంట దేవుణ్ణి. 2:13 ఇర్మియా. జీవజల ఊటలైన నన్ను నా ప్రజలు విడిచిపెట్టేశారు. 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అలాగే ఉంచమ్మా. అమ్మా రానేమైంది? ప్రేమ చల్లారిపోయింది, విడిచిపెట్టేశారు. తర్వాత ఏమైందో తెలుసా? కన్యక తన వడ్రానాన్ని మర్చిపోతుందా? కన్యక తన ఆభరణము మర్చిపోతుందా? పెళ్లి కుమార్తె తన వడ్రానాన్ని మర్చిపోతుందా? లెక్కలేనన్ని సార్లు నా ప్రజలు నన్ను మర్చిపోయారు. 32 ఇర్మియా 2:32. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఎంత దుఃఖంతో మాట్లాడుతున్నాడండి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలారా, నేను నీకేం చేశాను? ఏం తక్కువ చేశాను మిమ్మల్ని? ఎందుకు మీరు నన్ను విడిచిపెట్టారు? ఎందుకు మీరు నన్ను మర్చిపోయారు? ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఆ రోజు మాట్లాడినట్లు ఇక్కడ కూర్చున్న మీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి నిన్ను పైకి లేపే, ఏ రీతిగా నిన్ను ఆశీర్వదించే, ఏ రీతిగా దీవించే, ప్రారంభంలో నీకున్న ప్రేమ ఏమైంది? నన్ను విడిచిపెట్టావు, మరిచిపోయేవు. అమ్మా, కృపలో నిలబడిన సంఘం ఎలాగుంటుంది తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ఉంటుంది. అమ్మ, యోహాను 13వ అధ్యాయం పట్టుకోమ్మా. యోహాను 13వ అధ్యాయం. ఇక్కడ కూర్చున్న మనం సంఖలో బైబిల్ పెట్టుకొని, లేకపోతే స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే, అమ్మ క్రైస్తవులండి వీళ్ళు, మగవాళ్ళు సంఖలో బైబిల్ పెట్టుకుంటే వీళ్ళు క్రైస్తవులు అనందలోకం. లోకం నిన్ను చూసి దేవుని బిడ్డలు వీరు అని చెప్పటానికి అక్కడ ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరును ఒకరినొకరు ప్రేమించిన ఎడల దీనిని బట్టి లోకం నా శిష్యులు అనుకుంటాది. 13, 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒక్క నిమిషం, ఇది క్రొత్త ఆజ్ఞ అమ్మా. కొత్త ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండంలో ఇచ్చాడు, లేవి కాండంలో ఇచ్చాడు. ఎందుకు కొత్త ఆజ్ఞ అన్నాడు? ఇప్పుడు నేనే వచ్చే ఆ ఆజ్ఞను నెరవేర్చే, ఇదిగో కొద్ది క్షణాలలో అప్పగించటానికి సిద్ధంగా ఉన్న యూదా పాదాలు కడిగే నేను
ముద్దు పెట్టి అప్పగించడానికి సిద్ధంగా ఉన్న యోధాకు మొట్టమొదట ముక్క ముంచి ఇచ్చే ఇంకా కొద్ది క్షణాలలో ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకటానికి సిద్ధపడినటువంటి పేతురు పాదాలు కడిగాను. 10 మంది శిష్యులు చెప్పినా ఆరే మీ లెక్క పిచ్చోన్న, ఆయన పక్కలో చెయ్యి పెట్టాలి, చేతిలో బేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అన్న తోమా పాదాలు కడిగే అందరూ కూడా విడిచిపెట్టి పారిపోయారు. నేను ఎలా ప్రేమించానో తెలుసా? ఆ ప్రేమతో మీరు ప్రేమించుకొనండి ఒకరినొకరు. అది కొత్త ఆజ్ఞను నన్నే మాదిరిగా తీసుకొనండి. 35 చదువమ్మ తర్వాత. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేని బట్టంట బోధిస్తానా నా లెక్క? అబ్బో కిషోర్ అంత బాగా బోధిస్తున్నాడు, ఈయన దేవుని శిష్యుడు. ప్రేమ లేకపోతే నేను కూడా ఆయన శిష్యుని కాదు, ఆయన అరగనట్టే. అమ్మ ప్రేమలో నిలిచినవాడు దేవుని యందు నిలిచి ఉన్నట్టు, ప్రేమ లేకపోతే నువ్వు సాతాను యందు నిలిచినట్టు. 1 యోహాను 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మనం ఏమనుకుంటాం? సంఘంలో నిలిచున్నాం. అరే ఎన్ని బోధలు విన్నా మీలో ఇంకా ప్రేమ రావట్లేదంటే ఏమనాలండి మిమ్మల్ని? ఏమనాలి మిమ్మల్ని? ఇటు ఏమంటున్నాడు? నా యందు నిలిచి ఉన్నవాడు ప్రేమ యందు నిలిచి ఉంటాడు, ప్రేమ యందు నిలిచి లేనివాడు సాతానందున్నాడు. అమ్మా ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది 3వది. ఏంటమ్మా? చంద్రుడు కృప మీద నిలబడిన సంఘం దీనత్వం, కృప మీద నిలబడిన సంఘం పరిచర్య, రాజరికాన్ని కోరుకోదు. కృప మీద నిలబడిన సంఘం ఆరిపోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. అంటే షరతులు లేని ప్రేమ. నీ అత్తని ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ పొరుగువాడిని ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి. ఎందుకు? నీ దేవుడు అది నీకు చూపెట్టాడు. మనం ప్రేమించామని దేవుడు ప్రేమించాడా? చెప్పండి. ఏమన్నాడు? ఇంకా ఆయనకు దూరంగా ఉంటుండగా, శత్రువులుగా ఉంటుండగా, బలహీనులుగా ఉంటుండగా మనల్ని ప్రేమించే. నేను పుట్టుకతో క్రైస్తవునైనా దూరం అయిపోయే దేవునికి, లోకంలో పడిపోయే. అయితే యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనే ప్రేమించాడు నన్ను. ప్రేమను చూపించి క్రీస్తు అనే బండపై నేటి వరకు స్థిరంగా ఉంచాడు. ఆయన ప్రేమే. ఇప్పుడు ఈ కృప కాపాడుకోవటానికి ఏం చెయ్యాలి? కొంతమంది పోగొట్టుకున్నారు. 3 వ్యక్తులు. అమ్మ 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ అంటున్నాడు, సౌలుకు కృపను దూరము చేసినట్లు నేను నిన్ను చెయ్యను. 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. అమ్మా ఘోరమైన వచనం కదా ఇది, షార్టెస్ట్ వర్ష్ కదా. కృప దూరం అయితే మనుగడెక్కడ మనకి? మన నీతి కానీ, మన పరిశుద్ధత కానీ, మన యథార్థత కానీ, మన క్రియలు కానీ, మన సొంత శక్తి సామర్థ్యాలు కానీ ఏది పరలోకానికి తీసుకెళ్ళదు. కృప తీసుకెళ్ళేది. ఎందుకు సౌలును దేవుడు కృప తీసివేశాడు? 3 కార్యాలు చెప్తా. అమ్మ సౌలు దేవుడు చేత ప్రారంభం ఎలాగుందో తెలుసా? ఇశ్రాయేలు మీద కాబోయే రాజుగా సమూయేలు అభిషేకిస్తే ఏమన్నాడు? అమ్మ 1 సమూయేలు 9వ అధ్యాయం పట్టుకో. మా గోత్రం ఏపాటిది? 12 గోత్రాలలో అల్పమైన గోత్రం. అందులో బెన్యామీనులలో మా కుటుంబం స్వల్పమైనది. అంటే ఎంత తగ్గించుకున్నాడు చూడండి. 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? చూడండి ఎంత అమ్మ అలాగే ఉంచమ్మా, ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అంటే కృప సౌలును గాడిదలు వెతుక్కుంటూ వెళుతూ ఉంటుంటే సౌలు దేవుని కృప ఏం చేసింది? రాజుగా అభిషేకించింది.
దేవుని ఆత్మచేత నింపింది, కొత్త మనసు వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో కొత్త మనసు వచ్చింది. 16 చదువమ్మ, 16. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిపి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు చూడండి వచ్చును. ఎన్ని కృపలో అభిషేకం పొందుకున్నాడు, పట్టాభిషేకం పొందుకున్నాడు రాజుగా. ఇంకేంటి? కొత్త మనసు వచ్చింది. ఇంకేంటి? పౌలు ప్రవక్తలలో ఒకరి వంటి వాడు, అంటే ప్రవచించాడు. 10, 11. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలోనున్నాడా అని. అంటే చూడండి, ప్రజలందరూ కూడా సౌలు కూడా ప్రవక్తలలో ఒకడే. అంటే కృప మీద నిలబడినప్పుడు ఎన్ని ఆధిక్యతలు వచ్చాయో చూడండి సౌలుకి. ఇంకా సౌలును విమర్శిస్తున్నా, అరే ఈయన మా మీద రాజుగా ఉంటాడు అంటే, ఇప్పుడు విమర్శించినప్పుడు ఏమంట? అందులో సౌలు బైబిల్లోనే మహా అందగాడండి. సౌలు ఎత్తరివాడు, భుజములు ఎత్తుగా ఉంటాయి. అంత సౌలు, అంత ఆధిక్యత ఉన్న సౌలు విమర్శిస్తూ ఉంటే చెవిటివారి లెక్కున్నాడట. అంటే విమర్శకులని కూడా ఆయన పట్టించుకోలేదు. అమ్మ 27వ వచనం. పనికిమాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అమ్మ ఎలాగున్నాడు? ఇప్పుడు ఇదే సౌలు కృపను పోగొట్టుకోవటానికి 3 కార్యాలు. ఒకటి అమ్మ 13, 11 చదువమ్మ. ఇక్కడ ఫిలిష్తీయులు మిక్మసులో కూడుకున్నారు. ఇక్కడ బలి అర్పించవలసింది ఎవరు? ఎవరు అర్పించాలమ్మా? యాజకుడు. అయితే ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉండుట చూచి ప్రజలు తన ఎదుట నుండి చెదిరిపోతున్నారని, ఇంకా యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు వచ్చి ఎలాగ మీద పడతారో అని సాహసించి బలి అర్పించాడట. చదవమ్మ 13, 11. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించి తిననెను. అమ్మ ఇక్కడ సౌలుకు తెలుసా లేదా చెప్పండి మీరు? బలి ఎవరు అర్పించాలో తెలుసా లేదా? అమ్మా తెలుసు కదా. ఎందుకన్నాడు? సాహసించి అన్నాడంటే ఏంటి? తెలుసానికి. అంటే దేవుని చిత్తం యాజకుడు బలి అర్పించాలి. అయితే దేవుని చిత్తం చేయకుండా తన సొంత చిత్తాన్ని చేశాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను 2:17 లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. అమ్మ ఈరోజు కుటుంబాల్లో ఎందుకండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసినప్పుడు మనం ఏం చూస్తాం? ఎంత జీతం, సొంత ఇల్లు ఉందా, 4 వీలర్స్ వాహనం ఉందా? మీకు చెప్పే 6 ఏంటి చెప్పండి? 6 ఒకే భార్య ఒకే భర్త. 2 ఏంటి? 2 పిల్లలు. 3 ఏంటి? 3 బెడ్రూమ్ హౌస్. 4 ఏంటి? 4 వీలర్స్. 5 ఏంటి? వీక్లీ 5 డేస్ ఆఫీస్, మళ్ళీ సాటర్డే ఉండకూడదు. అమ్మ ఇది మళ్ళీ 6 ఏంటి? 6 డిజిట్ సాలరీ. బా ఇదండి. ఇంకా దైవ చిత్తం ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ దేవుని చిత్తము చేయకపోతే కృప పోగొట్టుకుంటారు. అందుకే అనేక కుటుంబాలలో నెమ్మది లేదు. అనేక కుటుంబాలలో పెళ్ళిళ్ళు చేస్తున్నారు, విడిపోతున్నారు. కారణం దైవ చిత్తాన్ని కనిపెట్టలేదు. కనుక ఇక్కడ సౌలు
దేవుని చిత్తము ఎరిగి సాహసించి చేసాడు. మొదటిది అంటే ఆయన చిత్తం చేయలేదనుకో ఏమవుతుంది? కృప వెళ్ళిపోతుంది. అమ్మ ఇంకా చాలా చెప్పచ్చు. యేసే భూమి మీద ఉన్నటప్పుడు ఏం చేశాడు? చదవండి, హెబ్రీ 10:6. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడి ఉన్న ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చే. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అమ్మ ఎవరు చిత్తం చేశాడు? యేసయ్యా తండ్రి. కనుకనే రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా అన్ని నామాల కంటే పరిణామం ఇవ్వబడింది. ఇక్కడ నీ దైవ చిత్తం చేసేవాడు కృపలో నిలబడతాడు. దైవ చిత్తం చేయకపోతే ఇక్కడ సమయాలు కృప దూరమైపోయినది. రెండవది అమ్మ ఇక్కడ అదే మాట అన్నాడు. ఒకసారి చదువు అమ్మ, మళ్ళీ అది చదువు. 11వ వచనం, మొదటి సమూయేలు 13:11. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు. అమ్మ ఇప్పుడు సౌలును అభిషేకించింది ఎవరండి? ఎవరమ్మా అభిషేకించింది? పట్టాభిషేకం చేయాలంటే ఎవరు చేయాలి? యాజకుడే. ఇప్పుడు యాజకుడికి టైం పెడుతున్నాడండి నా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, టీచర్ అమ్మ కదా ఆమె. ఇప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ప్రిన్సిపాల్ గారు ఫస్ట్ పీరియడ్ నాకు ఇంగ్లీష్, సెకండ్ పీరియడ్ నాకు మ్యాథ్స్, థర్డ్ పీరియడ్ నాకు సోషల్. అమ్మ నువ్వు చెప్తావా? ప్రిన్సిపల్ చెప్తుందా? టైం టేబుల్. మరి ఇక్కడ ఈయనేంటి? సౌలు యాజకుడికి చెప్తున్నాడు, కాలం చెప్తున్నాడు, టైం చెప్తున్నాడు. అంటే రూల్ చేస్తున్నాడు యాజకుడిని. అమ్మ ఇప్పుడు పిల్లలు, టీచర్లు కాదు పిల్లలు, టైం టేబుల్ మాకు మా ఇష్ట ప్రకారం ఉండాలి అంటే టీసీ ఇచ్చి ఇంటికి వెళ్ళమ్మా అంటారు. ఆఫీసులో కూడా మేనేజర్, ఆఫీస్ హెడ్ ఎవరైతే వాడే టైమింగ్ చెప్తాడు. ఈ టైం నుంచి ఈ టైం వరకు డ్యూటీ అని చెప్తాడు. అంతేగాని ఆఫీస్ హెడ్ ఎవరైతే ఉన్నారో సీఈఓ అంటారు కదా, ఆయన దగ్గరికి ఈ టైంలో రండి మీరు అంటే ఇంటికి పంపిస్తాడు. ఇక్కడ దేవుడే. అమ్మ జాన్ 7:6 చదవండి. ఏమన్నాడు తెలుసా? నా కాలము ఇంకా రాలేదు. 7:6 యేసు నా సమయం ఇంకనూ రాలేదు. చాలు అమ్మ, అదే 2వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మ. ఇప్పుడు కానాను విందు గురించి తెలుసు కదా, ద్రాక్షారసం అయిపోయింది. మరి వచ్చి అంటుంది, ప్రభా కుమారుడా ద్రాక్షారసం అయిపోయింది, ఏమన్నా చెయ్యి అంటే ఏమన్నాడు? పోయి నా సమయం ఇంకా రాలేదు. 17వ వచనం అనుకుంటా, 17 7 2:4. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. రాలేదన్నాడు. అమ్మ సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. ఇక్కడ బలి అర్పించాలి, ఎప్పుడు అర్పించాలి ఎవరు నిర్ణయించాలి? ఇక్కడ ఏం నిర్ణయం చేస్తున్నాడండి? నిర్ణయ కాలం నువ్వు రాలే అంటే నేను చెప్పిన సమయంలో నువ్వు రావాలి. అమ్మ 17:1 యోహాను ఇక్కడ అంటున్నాడు, నా సమయము వచ్చేసింది అంటున్నాడు. 17:1 యోహాను 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చాలు. యేసయ్య సమయాన్ని పాటిస్తూ ఉంటే తండ్రి సమయాన్ని, ఇక్కడ ఈయన నువ్వు నిర్ణయ కాలంలో ఎందుకు రాలే? అందుకే బలి అర్పించే. రెండవది, మూడవది అవిధేయత చూపించాడు. ఏంటి అవిధేయత? అమ్మా 15వ అధ్యాయం పట్టుకో. అమాలేకీలలో గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, పశువులు కానీ, పిల్లలు కానీ ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ చంపే అన్నాడు. 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు
పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి చాలు అమ్మ, అందరిని చంపన్నాడు. ఈయన ఏం చేశాడండి? రాజును బతకనిచ్చాడమ్మా. 8వ వచనం చదవమ్మా. అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ దేవుడు దేన్ని చంపమన్నాడో దాన్ని చంపకపోతే దాని చేతిలో నువ్వు చస్తావు. దేవుడు నీ కోపాన్ని చంపు అంటే చంపకపోతే దాంతో చస్తావు. దేవుడు నీ అసూయను చంపు అని చెప్పిన తర్వాత చంపకపోతే దాంతోనే చస్తావు. దేవుడు దేన్ని చంపమన్నాడో దాన్ని చంపకపోతే, ఇప్పుడు సౌలు ఎవరితో చచ్చిపోయాడు చెప్పండి? అమాలేకీయుడితోనే కదమ్మా. ఎందుకు? దేవుడు అన్నాడు ఒక్కడిని మిగిలించొద్దు అంటే రాజును బతికించాడండి. తర్వాత ఎద్దులు, గొర్రెలు ఏంటంట? ఆడ మళ్ళీ నప్పం ప్రజల మీద వేస్తున్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించటానికి శ్రేష్టమైనవి తీసుకొచ్చే. అమ్మ చెప్పండి, నీ అర్పణ కంటే, నీ బహుమానం కంటే దేవుడు నీ విధేయత చూస్తాడు. విధేయత లేని అర్పణ, విధేయత లేని బహుమానం, విధేయత లేని భక్తి దేవునికి ఇష్టంలే. ఇక్కడ సౌలు కృపలకు దూరం కావటానికి మొట్టమొదట దైవ చిత్తానికి వ్యతిరేకమైన పని చేశాడు. 2 దేవుని కాలంలో ఎదురు చూడలే. ఇక్కడ యాజకుడికే కాలం చెప్తూ ఉన్నాడు. 3 అవిధేయత 22వ వచనంలో ఉంటుంది. తాను సెలవిచ్చిన మాట ఒకటి గైకొనన్నట్లు యెహోవా సంతోషించినట్లు దాన బలులను అర్పించుట వలన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేను కొవ్వును అర్పించుట కంటే మాట వినట చేష్టం. తిరుగుబాటు చెయ్యట ఏంటి? సోజ చెప్పుడతో సమానం. అమ్మ, విధేయత, యేసయ్యే విధేయత చూపించాడు. అమ్మ చదవమ్మది. హెబ్రీ 5:8 తాను కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసయ్యే విధేయత చూపిస్తే ఇక్కడ ఈయనక దేవుని మాటకు అవిధేయత చూపించాడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యానికి లోపడకపోతే, వాక్యానికి విధేయత చూపకపోతే కృప పోగొట్టుకుంటావు. ఇది సభలేదు. ఇప్పుడు సంఘం కూడా ఒక సంఘం కృపను పోగొట్టుకుంది. ఎవరో చెప్పండి? పుట్టుకతో క్రైస్తవులు మీరే అడుగుతుంది. నూతన క్రైస్తవులు కాదు, పుట్టుకతో క్రైస్తవులు చెప్పండి. సంఘం కృపను పోగొట్టుకుంది. ఒక సంఘం. ఏ సంఘం? ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న సంఘం ఒకటి ఉంది. ఏది? అమ్మా హింట్ ఇచ్చానమ్మా. అది మరి ముందు రావాలి కదమ్మా. ఏంటి? సబ్బాతు పాటించకపోతే. చదవండి ఇప్పుడు అమ్మ రోమా 3వ అధ్యాయం పట్టుకోమ్మా. ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని నీతిమంతునిగా చెయ్యలేదు. 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అమ్మ ఇది చెప్పడానికి సమయం ఎక్కువ అవుతుంది, కానీ నేను మీకే పెడుతున్నా. తర్వాత మీరు వెళ్ళి రోమా 7:4 చదువుకోండి. ఈడేమన్నాడు? దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మీరును క్రీస్తును వేరొకరును చేరుటకై మీరును ఏమన్నాడు? ధర్మశాస్త్ర విత్తమే మృతులైతిరి. ఇప్పుడు చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పా. ఎన్ని ఆజ్ఞలు ఉన్నా ధర్మశాస్త్రంలో చెప్పండి? 613. నేను ఇప్పుడే ఒకవేళ ఎప్పుడో చదివాను నేను, గుర్తు అది కరెక్టా కాదా ఒకసారి రెక్టిఫై చేసుకుందాం అని గూగుల్లో కొట్టే. మీరు కొట్టండి గూగుల్లో, అదే వస్తుంది. 613 చదువుకున్న వాళ్ళు కొట్టి చూడండి. 613 ఆజ్ఞలు. అమ్మ ఇందులో కొడితే వచ్చేస్తుంది ఎన్ని ఆజ్ఞలు. నేను నెక్స్ట్ టైము
ఆమె 613 ఆజ్ఞలు రాసుకోవటానికి నేను చెప్తే ఓ 3 గంటలు పడుతుందేమో అవన్నీ రాసుకోవటానికి. అమ్మ 6 ఈరంట. అమ్మ 24 చదవమ్మా. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు 7th డే మీరు ఎప్పుడైనా కనిపించారనుకో నీ బుర్ర తినేస్తారు. ఏమంటారు తెలుసా? ఆదివారం మీరు ఆరాధన చేస్తున్నారు, మీరు ఎల్లరూ పరలోకం కంటారు. విన్నారా? ఇప్పుడు గలతీ 5:4 చదవమ్మా. గలతీ 5:4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అమ్మ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. అమ్మ ఇది మీరు చెప్పాలా? అమ్మ చెప్పు అమ్మ. యోహాను 1:17 ఇప్పుడని చెప్తారా? రిఫరెన్స్ చెప్పే. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చెను, కృపయు సత్యమును. చదవమ్మా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇప్పుడు ధర్మశాస్త్రమే నేను పాటిస్తున్నా అంటే ఎవరు? నీకు ఎవరు కావాలి? మోషే కావాలి. దేవుడు అవసరంలే, యేసు అవసరంలే. ఇంకేంటి? ధర్మశాస్త్రమే నీకు కావాలంటే ధర్మశాస్త్రం ఏంటి చెప్తుంది? నువ్వు ఎంత ఘోరమైన పాపివో చెప్తుంది. అమ్మ ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఒకడికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే థర్మామీటర్ పెడతాడు నోట్లో పెట్టి, అమ్మో 102 టెంపరేచర్ ఉందండి అంటాడు. టెంపరేచర్ చెప్తుంది, జ్వరం పోవడానికి ఏం చెప్పట్లే. నీ అద్దం దగ్గరికి వెళ్తే నీ ముఖంలో మచ్చలు చూపిస్తుంది, ఈ మచ్చలు పోవటానికి ఏం చెప్పట్లే. ధర్మశాస్త్రం ఏంటి? ఆజ్ఞలు ఇచ్చింది, నెరవేర్చడానికి ఏమీ చేయట్లే. ఇక్కడ ధర్మశాస్త్రం చేసే పని ఏంటో తెలుసా అమ్మ? బాహ్య సంబంధమైన శుద్ధి. ఇప్పుడు బలుల్లో ఏమైంది? పాపాలు కప్పివేసుకున్నారు కానీ చెప్పండి అమ్మా, ఆ పూర్తిగా పోలే. బలి ఏం చేసింది? పాపాలు. అంటే ఇక్కడ ఏంటి? నీకు ధర్మశాస్త్రం కావాలంటే బాహ్య సంబంధమైన శుద్ధి నాకు కావాలి. చెప్పండి ఏమొద్దు? అంతరంగ శుద్ధి వద్దు. ధర్మశాస్త్రం నీకు కావాలంటే మేము పండగలు గంతాలు, మేము పండగల్లో లోకులు వేస్తారు కదా డాన్సులు, మేము కూడా అలాగ వెయ్యాలి. మాకు పండగలు కావాలి, పబ్బాలు కావాలి. కానీ ఏమొద్దు? ఇంకేంటి? ఆచారాలు కావాలి, పారంపర్యాచారం కావాలి, ఆత్మీయత వద్దు. ధర్మశాస్త్రం ఏం మోషే ద్వారా వచ్చింది అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు, మోషేనే కావాలి, యేసయ్య వద్దు. ఏంటి? బాహ్య సంబంధమైన శుద్ధి కావాలి, అంతరంగ శుద్ధి వద్దు. ఇంకేంటి? మతం కావాలి, ఏమొద్దు? మార్గం వద్దు. ఆచారాలు కావాలి, ఆత్మీయత వద్దు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తా. 613 ఆజ్ఞలు కదా, ఎవరు నెరవేర్చలేడు. ఇప్పుడు నేను అది చెప్పటానికి అమ్మ ఎన్ని మెట్లు ఉన్నాయమ్మా? ఎక్కువ. మీ ఇంట్లో మెట్లు మీరు చెప్పండి ఎన్ని ఉన్నాయి? ఈ రోజు లెక్కెట్టాల్సి వచ్చింది. 19 మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చా. అంటే ఇప్పుడు 613 మెట్లు అంటే ఎన్ని అంతస్తులు? పోనీ 20 మెట్లు ఒక అంతస్తు చేసుకోండి. అంటే 30 అంతస్తులకి 600, 13 ఇంకోటి వేసుకోండి, 31 అంతస్తు. 31 అంతస్తులో తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఇప్పుడు సామెల్ అన్నా, బాబు రా ఎందుకంటే ఎక్కడ వస్తా, డయాబెటీస్ పేషెంట్. 10 అంతస్తులు అంటే నేను 5 అంతస్తులు ఎక్కుతా, 10 అంతస్తులు అంతే. ఇప్పుడు 613 మెట్లు ఎక్కలేవు. అయితే ఆ మెట్టు మీద ఉన్నాడు, చివరి మెట్టు మీద తండ్రి అయిన దేవుడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ధర్మశాస్త్రం సమాప్తం అని, ఇప్పుడు నువ్వు అన్ని మెట్లు ఎక్కలేవని ఏం చేశాడు? ఒక లిఫ్ట్ పెట్టాడు. బాబు డయాబెటీస్ పేషెంట్వి ఎక్కలేవు,
యవనస్తులేనమి 10 అంతస్తులు అంటే ఎక్కుతాం కానీ అమ్మో 31 అంతస్తులు అక్కడ ఎక్కుతామండి. లోపలికి వెళ్ళు, బట్టనొత్తు. అమ్మ శిలువలో ధర్మశాస్త్రం సమాప్తం చేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి లిఫ్ట్ పెట్టాడు. ఏంటది? క్రాస్. బటన్ నొక్కు. నొక్కిన తర్వాత కూడా అమ్మో కరెంటు పోతే జనరేటర్ ఉంది. జనరేటర్ ఉన్నా మధ్యలో ఆగిపోద్దేమో. 12:6 మత్తయి ఏమన్నాడు? విశ్రాంతి దినమునకు యజమానుడిని నేను. యజమానుడు ఒక దాసుణ్ణి స్వస్థపరచగలడు. యజమానుడు ఒక వ్యక్తిని స్వేచ్ఛనివ్వగలడు. విశ్రాంతి దినము దాసుడైతే యేసయ్య ఏంటి? యజమానుడు. చదవమ్మ మత్తయి 12:6. దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమునే కోరుచున్నాను గాని. ఎక్కడుంది? 8. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఇప్పుడు ప్రభు ఒక వ్యక్తిని స్వేచ్ఛనివ్వగలడు, విడిపించగలడు. దాసుడు ఇవ్వలేడు. ఇక్కడ అంటున్నాడు విశ్రాంతి దినము దాసుడైతే నేను యజమానుండి. ఇప్పుడు సెవెంత్ డే వల్ల ఏమంటారు? సబ్బాతు పాటించకపోతే మీరు అల్లరు పరలోకం. అమ్మ ఇప్పటికీ ఇస్రాయల్లో ఏంటో తెలుసా? శనివారమే హాలిడే. సబ్బాత్ అంటే ఏంటో తెలుసా? 7వ రోజు. ఎప్పుడు ఎందుకు ఆదివారం ఆరాధించాలో ఒక 8 కారణాలు ఉన్నాయి, మరి అది చెప్పడానికి లేదులేండి. అమ్మ కనుక కృప ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటే కృప నిరర్ధకమైపోతుంది. కృపను పోగొట్టుకుంటాం. 3వది ఇక్కడ పౌలు గురించి అంటున్నాడు గలతీ 2:21 కృపను నిరర్ధకము చెయ్యలేదు. 2:21 అమ్మా. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఎందుకు? ఇక్కడ కూర్చున్న మన అందరిని కూడా కృపా సువార్త ద్వారా పిలిచాడు. గలతీ 1:15 ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. అమ్మ లోకంలో ఎంతో మంది ఉన్నారు, చూడండి కృపతో నిన్ను పిలుచుకున్నాడు. ఆయన కృప చూడండి. ఇప్పుడు ఆయన కూడా దేవుని ఎరగని స్థితిలో ఉంటుండగా కృప పిలిచింది, కృప పట్టుకుంది, కృప క్రీస్తు అనే బండపై స్థిరంగా నిలిపినట్టు చేసింది. యేసును ఎరగటం కృప. ఇప్పుడు పౌలు అన్ని శ్రమలు పడినా చూడండి కృప లేకపోతే శ్రమలను ఎదుర్కోలేవు. అమ్మ 2 కొరింథీ 12:9 ఇక్కడ పౌలు అంటున్నాడు నా శరీరంలో ఒక ముళ్ళుంది, అది నన్ను బాధిస్తూ ఉన్నది. అయితే ముమ్మారు దేవుని వేడుకుంటుని ఏమంటున్నాడు? 12:9 నా కృప నీకు చాలు. అందుకు నా కృప నీకు చాలును. అంటే ఈ లోకంలో పగలు రాత్రి ఉన్నట్టు, సూర్యుడు చంద్రుడు ఉన్నట్టు కష్టాలు సుఖాలు కూడా ఉంటాయండి. సుఖమే కావాలి అంటే అవదు, అన్నీ ఉంటాయి. అయితే వీటిని ఎదుర్కొని నిలబడాలంటే క్రీస్తులో సనుక్కోకుండా స్థిరంగా నిలబడటానికి కృప కావాలి. పౌలుకు ఆ ఉన్న ముళ్ళు తట్టుకొని నిలబడేటట్టు, దాన్ని భరించేటట్టు శక్తినిచ్చింది కృప. ఇప్పుడు అమ్మ 1 కొరింథీ 15 వెళ్ళమ్మ, అది ఆ ఒక్క వచనం చెప్పి క్లోజ్ చేస్తా. ఇక్కడ పౌలు 14 పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. ఏమన్నాడు తెలుసా? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా, అపొస్తలులందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా, అందరికంటే ఎక్కువ సంఘాలు కట్టే, అనేక ఆత్మలను రక్షించే, 2 ఖండాలను కదిలించే, ఎన్ని శ్రమలు పడినా ఆ శ్రమలలో దేవుని కృప నాకు తోడుగా ఉంది. అయితే ఇంత ప్రయాసపడటానికి కృప కారణం. 15:10 అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను.
మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. చాలు అమ్మ. ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను, ఇంకా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కృప మీద నువ్వు నిలబడితే ఏం చేయాలా? సువార్త చెయ్యాలి. కృప ద్వారా, కృపాసువార్త కదా ఇది, ఈ కృపాసువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డావు. అయితే ఇంకా రక్షణలో లేని వారు ఎంతోమంది ఉన్నారు. యేసు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో కలిగిన దీవెన ఏంటి, ఆశీర్వాదం ఏంటి, ఎందుకు ఆయనను అంగీకరించావు? లోకానికి చెప్పు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మలక్పేటలో ఉన్న బోయినపల్లి 97, 98 ఆ ప్రాంతంలో అన్ని పొలాలే అండి. టీం వెళ్ళాం, నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ నుంచి ఒక టీం వెళ్ళాం సువార్త చేయటానికి. శామ్యుల్ జాన్ పాల్ అని పేరు, ప్రెసిడెంట్ అప్పుడు మా నారాయణగూడ చర్చ్ ప్రెసిడెంట్. ఆయనకు మారుతి కారు ఉంది, తెల్ల కారు. అందరం కలిసి వెళ్ళి అక్కడ కోయ బస్ సువార్త చేసాం. చక్కగా వింది, యేసును అంగీకరించింది. ఆమె యేసును ప్రశ్న ఏంటో తెలుసండి, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు భూమి మీదకి వచ్చారు అని అడిగింది. అమ్మ 97, 98 నేను చేసింది అప్పుడు. అమ్మ 1997 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మనుషుల రక్షణ అందరి కొరకు ఆయన చనిపోయాడు. నిన్ను పరలోకం చీర్చుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంలో నీ పాపాలు కడిగాడు అని చెప్తే, ఆయన వచ్చి 1998 సంవత్సరాలు అయ్యింది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది. అన్నమ్మ మలక్పేట నుండి వచ్చానమ్మా అని. మలక్పేట నుండి బోయినపల్లి రావటానికి ఎంత టైం పడుతుందండి అన్నారు. అప్పట్లో 98లో ఇంత ట్రాఫిక్ లేదు కదా, 30 నిమిషాలు పడుతుంది. ఆమె అన్న మాట తర్వాత ఒక పాట విని బడబడ కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఆయన వచ్చి 98 ఇయర్స్ అయిందని చెప్పావు, అయితే నువ్వు పక్కనే ఉన్నావు. అక్క మలక్పేట నుంచి బోయినపల్లి రావడానికి 30 నిమిషాలు అవుతుందని చెప్పావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? అయ్యో, మా పితరులు చచ్చిపోయారు కదా, వారు ఎక్కడికి వెళతారు? వారు నరకంకు పోయారు కదా. ఈ వార్త తెలియకుండా వారందరూ నరకంకు పోయారు. ఏం చేసావు ఇన్ని రోజులు? మీరు ఎక్కడున్నారు? ఈ వార్త చెప్పకుండా, ఈ మంచి వార్త మాకు చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడున్నారు? 30 నిమిషాలు ప్రయాణం అంత దూరం మీరు వచ్చి చెప్పలే. అయితే మా పితరులు చచ్చిపోయి నరకంకి వెళ్ళిపోయారు. మీ సువార్త ప్రకారం వారందరూ నరకంకి వెళ్ళారు. దాని తర్వాత కొత్తగా వచ్చింది ఆ పాట, ఏంటో తెలుసండి? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ఎరుగని ప్రజలు. ఆ పాట తర్వాత విని ఫస్ట్ టైం విన్నా. మోటిది, చదువుకోలేదు. 2 ప్రశ్నలు వేసింది. ఎప్పుడొచ్చాడు ఆయన? యేసయ్య భూమి మీదకి ఎప్పుడొచ్చాడు? మీరు ఎక్కడున్నారు? అక్కడి నుండి మా దగ్గరికి రావటానికి మీకు ఎంత టైం పట్టింది? ఇన్ని రోజులు ఏం చేశారు? నా పితరులు చచ్చిపోయారే, వారు నరకంకు పోయారే. ఈ వార్త ముందు చెప్పుంటే నా తల్లి తండ్రి మా పితరులు బతుకుండేవారు కదా. కృపా సువార్త సంఘం కృపలో నిలబడితే ఇది ఈ వార్త చెప్తాదండి. కృపలో లేకపోతే మీకు భారమే ఉండదు. బలబల ఏడ్చే, ఎంత ఏడ్చుకున్నారంటే ఆ పాట విని. అరే, ఒక మోటిది, చదువు సంజ రాంది, చంప మీద కొట్టినట్టు అరగంట ప్రయాణం చేసి మా దగ్గరికి వచ్చి ఈ వార్త చెప్పలేదు. ఎందరో మా పితరులు నరకంకు పోయారు. తల్లి, కృప మీద నిలబడిన సంఘం సువార్త ప్రకటిస్తుంది. ఆ సువార్త భారం నీకు లేకపోతే
నువ్వు కృపలో లేవు అని అంటున్నాడు. అయ్యో, నా పేరు తెలియని వారెందరో ఉన్నారు. నేను సిలువలో చేసిన రక్షణ కార్యం తెలియకుండా ఎందరో చనిపోతూ ఉన్నారు, నరకానికి పోతూ ఉన్నారు. కృపను నిలబడిన సంగమా, ప్రకటించండి సువార్త, చాటించండి. అనేకులు నరకంకి వెళుతున్న వారిని, దారి తప్పి తిరుగుతున్న వారిని, పాపపు బురదలో పొరలాడుతున్న వారిని తీసుకొని రండి. యేసు రక్తము వారిని కడిగి శుద్ధీకరించి వారిని నిత్యత్వానికి నడిపిస్తుందని చెప్పండి. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన రక్షిస్తాడని చెప్పండి. అప్రియ తల్లి, ఎక్కడ నిలబడ్డావు నువ్వు? యేసయ్య కృపలో నిలబడితే భారం నీకు కలుగుతుంది. ముగిస్తూ ఉందా? కళ్ళు మూసుకోరండి, కళ్ళు మూసుకోరండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఎంత మంచి దేవుడవయ్యా. కృప పిలిచింది మమ్మల్ని, కృప సువార్త చెప్పింది మాకు. లేకపోతే మేము నశించిపోయే వారమే, ఆరని అగ్నిలో కాలుతూ ఉండవలసిన వారమే ప్రభువా. ఆ కృప వెతుక్కుంటూ మా దగ్గరకు వచ్చింది. ఈ కృప సువార్త వినని వారందరూ ఉన్నారు యేసయ్యా. నీ కృప మీద నిలబడిన సంఘం, నీ కృపలో ఉండే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ సువార్తను ప్రకటించి అనేకులు నీ రాజ్యంలో నడిపించుటకు నీ కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడారు, నీకు వందనాలు. మరలా మరొక నూతన మాసం మొదటి మంగళవారం ఇదే రీతిగా కూడుకొని పర్యంతం నీ ప్రియ బిడ్డలతో నీ సన్నిధి ప్రసన్నత ఉంచి ఈ వారమంతా కూడా నీ కృపను వారికి తోడ్పాటుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.